ఈ దిక్కుమాల ప్రభుత్వం యూరియా కట్టక రైతుకి సీఎం గారు సొంత జిల్లా అని చెప్పి ఆ జిల్లా వరకు ఇచ్చుకుంటారా? 2 కట్టలు అడిగితే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోన పడుతున్నారు. మీరు కావాలంటే ఫోటోలు చూపిస్తాం చూడండి. నువ్వు కేంద్రంతో మాట్లాడి యూరియాని తీసుకురాలేకపోతున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు క్యాన్సర్ వస్తుంది అది వస్తుంది అంటారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పుట్టక ముందు ఆంధ్రప్రదేశ్ ప్రధాన పంట అయినటువంటి వరి అన్ని జిల్లాల్లో వేసేసిన తర్వాత ఇవాళ యూరియా కోసం అడుగుతుంటే మరి ఒక యూరియా కట్ట కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది జనమంతా చూస్తున్నారు. ఆళ్ళ పేపర్లోనే వస్తుంది. యూరియా కట్ట కోసం మేము వెళ్ళాలంటే రావుచర్లలో ఏనాడు 5 ఏళ్లలో సచివాలయం కాడికి వెళ్తే యూరియా కట్ట తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ యూరియా కట్ట దిక్కులేదు మాకు. ఈ దిక్కుమాల ప్రభుత్వం యూరియా కట్టక రైతుకి నాకు జాంతోట ఉంది, ₹1,00,000 ముందే వేయాలి. నేను నాకు 15 కట్టలు యూరియా కట్టలు కావాల్సి వారం మడి తిరుగుతున్నా, నాకు దిక్కులేదు. లేవంటున్నారు, ఏం చేయమంటారు? మరి నేను నాకు నుయ్యా పోయేది ఎలా ఇట్లా జాంతోట ముందే వేయాలి. ఇప్పుడు 30 కట్టల ముందు పోయాలి. నేను 30 కట్టల ముందు నాకు యూరియా కట్ట దొరకతలే. నాకు ఇదే ఇంతకుముందు సంవత్సరం కింద 2 సంవత్సరాల క్రితం నేను నూజివేడి వచ్చారు కానీ యూరియా కట్టకి సచివాలయం కాడికి వెళ్తే తీసుకెళ్లి సేలో వేసుకునేవాడిని. ఇవాళ లేదు మాకు. ఆ దిక్కు మాడికాయలు నూజివేడికి ఒక పేరు ఉంది, రైతు పేరుకి నూజివేడికి ఒక పేరు ఉంది. నూజివేడి మామిడిపండు అంటే ప్రతి ఊళ్ళో ఉండేది లేదు. నేను ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. బ్యాంక్ వెళ్ళి వస్తే యూరియా కట్టలో ఒక రైతుకు ఒక కట్టిస్తామంటున్నారండి. ఒక రైతుకు ఒక కట్టిస్తే వ్యవసాయం ఏం చేయాలి? నాకు 15 ఎకరాల ల్యాండ్ ఉంది. 15 ఎకరాలకి 50 కేజీలు యూరియా తీసుకెళ్ళి ఏం చేయాలండి? వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వం అధికారులైనా సరే, టీడీపీ నాయకులైనా సరే, ఇప్పుడు వస్తే రియల్గా ఎక్కడిస్తున్నారో నేను తీసుకెళ్ళి చూపిస్తా. వాళ్ళు ఏదో అక్కడ ఉండి పేపర్ ప్రకటనలు ఇవ్వడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం కాదు. వాళ్ళని రమ్మనండి, అధికారులు వస్తారో టీడీపీ నాయకులు వస్తారో రమ్మనండి. యూరియా కొరత ఉందో లేదో స్వయంగా నేను చూపిస్తాను ఇప్పుడే. అదే సార్, నేను ఇప్పుడు మా వెహికల్ మీద తీసుకెళ్ళి చూపిస్తాను. రైతులకు యూరియా ఎక్కడ ఇస్తున్నారో ఇవ్వట్లేదో నేను చూపిస్తాను. వాళ్ళు ఏదో అక్కడ కూర్చొని వైసీపీ కృత్రిమ కొరత సృష్టిస్తుందని, వైసీపీ డ్రామా ఆడుతుందని అది కాదు, నేను చూపిస్తానండి. రమ్మనండి, ఎవరు వస్తారు? ఇప్పుడు మామిడికి నష్టపరిహారం ఇచ్చిందండి గవర్నమెంట్. ఓన్లీ ఒక చిత్తూరు జిల్లాలోనే ఇచ్చింది. సీఎం గారు సొంత జిల్లా అని చెప్పి ఆ జిల్లా వరకే ఇచ్చుకుంటారా? నూజివీడు ఏరియాలో మామిడి రైతులు కాదా? ₹2,000 టన్నుకి అమ్ముకుంటే కనీసం మమ్మల్ని అక్కడ ₹12,000 ఇచ్చారు, ఇక్కడ రూపాయి కూడా ఇవ్వాల. సీఎం గారు సొంత జిల్లాలోనే రైతులా? మేము రైతులం కాదా? అది సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి న్యాయం చేయమని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఏ సొసైటీలోనూ పుష్కలంగా లేదండి యూరియా కొరత లేదంటానికి చెప్పులు పెట్టుకుని రైతులు క్యూలో నుంచునే పరిస్థితి. పెద్దవాళ్ళు ఎవరు కూడా 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయరు. సన్నా చిన్నకారు రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తారు. ఒక కట్ట యూరియా వచ్చి ₹267 ఉంది, ₹67.50 ఉంది. వీళ్ళు సన్నా చిన్నకారులు అంటే వాళ్ళు 4 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా కూలికెళ్ళే ఉపాధి, బయటికి కూలికెళ్ళి ఒకరోజు కూలికెళ్ళి ఒకరోజు పొలంలో పనిచేస్తారు. కూలికెళ్తే రోజు 500 వస్తాయి. యూరియా కోసం 3 రోజులు కూలికెళ్ళకుండా మానేసి తిండి మానేసి లైన్లో నుంచి ఉంటున్నారు. రైతు ఆర్థికంగా చితికిపోవటం, రైతుకి ఉపయోగం లేని విధానాలతో గవర్నమెంట్ ఇబ్బంది గురి చేస్తుంది. గవర్నమెంట్ ముందుగానే స్టాక్ పెట్టుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటారు క్యాన్సర్ వస్తుంది అది వస్తుంది అంటారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పుట్టక ముందు నుంచే యూరియా రైతులు ఎంత వాడాలో తెలుసు. ఇవాళ ఈయన చెప్తే వాడే అంత ఇదేమీ ఎవరికి లేదు. రైతుకి సప్లై చేయలేక ఏదో కుంటి సాకులు ఎత్తుక్కుంటా పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం తప్పితే యూరియా ఎంత కావాలి, ఎంత మోతాదులో వేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తెలిస్తే చెప్పమనండి. ఆయనకి తెలియదు. 2 సంవత్సరాల కాలం జరగకుండా 15 నెలల కాలంలోనే సుమారుగా 2,15,000 కోట్లు అప్పు చేసిన ఘనత ఆయనకి తెలుసు. అలా అప్పులు పాలైపోతాం. కానీ అదే అప్పు చేయకుండా యూరియా తీసుకొచ్చి ముందు పెట్టుకున్నట్టయితే పోనీ అప్పు డబ్బులతో యూరియా తెచ్చినా కూడా ఇవాళ రైతులకు ఉపయోగపడేది. అలా కాకుండా మిమ్మల్ని లోపలేస్తాము, మిమ్మల్ని నిర్బంధిస్తాము, ఆర్డీఓకి వినతి పత్రం ఇస్తే ఏమవుద్దండి? మా ఎమ్మెల్యే ప్రతాపనారాయణ గారు, నూజివీడు నియోజకవర్గం, దేనికి 30 యాక్ట్? ఇదేమన్నా రాజకీయ వేరేం కదా? రైతులు రోడ్ల మీద పడిపోతున్నారు, సమస్యలు పడిపోతున్నారు. ఒక్కొక్క లారీ యూరియా వస్తే సుమారు 500 కట్టలు ఉంటాయి. దానికోసం 1000 మంది రైతులు క్యూలో నుంచి ఉంటున్నారు. అది కనపడతలేదా? 30 యాక్ట్ అని చెప్పి ఇప్పుడు ఒక 80 మందిని బయట పోలీసు వాళ్ళు నుంచోబెట్టారు. మా ఎమ్మెల్యే గారిని బయటికి వెళ్ళి ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చే పరిస్థితి కూడా లేనిలో ఇది మనం తాలిబాన్ పాలనలాగా ఉంది. కానీ
పరిపాలనలాగా అయితే కనిపించట్లేదు. ఇదైతే పద్ధతి మార్చుకోకపోతే 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్రెడీ జనంలో ఇది చాలా వేరుగా ఉందనేది మా అభిప్రాయం. అదే చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు పుట్టక ముందు నుంచే రైతులు యూరియా ఎంత వాడాలో తెలుసు. ఆయన పుట్టక ముందు నుంచే ఏ రైతు ఎకరానికి ఎంత పంట వేయాలో, ఎంత యూరియా వేయాలో, ఏ రకంగా పంట వేయాలి, ఏ టైంలో పంట వేయాలో తెలుసు. ఆయనకి తెలవపోవచ్చాం కానీ మాకు తెలుసు. 2 ఎకరాలు ఉన్న ఆసామి కదా, ఆయన తెలవపోవచ్చు. 1/2 ఎకరం ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసండి. అది 1/2 ఎకరం రైతులను అడిగితే చెప్తారు ఎంత వేయాలో. యూరియా కొరత ఉందో లేదో ఇలా ఆగిపల్లి మండలంలో పోలీసులను పెట్టి క్యూ లైన్లో నిలబెట్టి ఆఫ్ చేస్తున్నారు. 2 కట్టలడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోన పడుతున్నారు. మీరు కావాలంటే ఫోటోలు చూపిస్తాను చూడండి. యూరియా కొరత ఉందో లేదో మీకే అర్థమవుద్ది. గవర్నమెంట్ ఆడుతున్నా ఇది ఒక గ్యామ్లింగ్. ఇవాళ ధర్నా చేస్తాక బయటకు వస్తే రాకుండా నిర్బంధం చేసి లోన్ పెట్టి మాజీ ఎమ్మెల్యే గారిని లోన్ ఇంట్లో పెట్టి నిర్బంధం చేశారు. ఇదేనా గవర్నమెంట్ చేసేది? గవర్నమెంట్ పోరాటం చేయాలంటే డైరెక్ట్గా చేయమనండి. వాళ్ళు ఎన్ని పత్రం ఎత్తాకెళ్తే సబ్ కలెక్టర్ దగ్గరికి వాళ్ళకేంటి ఇబ్బంది? వీరే ఇవ్వండి, రైతులకు సహాయం ఊరిని ఇవ్వట్లేదు కదా. వీరే లేకందుకే రైతులందరూ బయటకు వచ్చింది. వాళ్ళు రైతులేనా వచ్చింది, ఎవరన్నా వచ్చారా? అధిక మోతాదులో యూరియా పడితే క్యాన్సర్ జబ్బు వస్తుంది చంద్రబాబు గారు చెప్తారు. మీరు కంపెనీలు ఆపండి, కంపెనీలు తయారు చేయకుండా ఆపండి. రైతులు కాదుగా, కంపెనీని ఆపండి. కంపెనీ తయారు లేకుండా ఉంటే ఎవరు వాడరు. యూరియా కొరత లేదు అని రైతులు అబద్ధాలు చెప్పి రోడ్లు ఎక్కాల్సిన దుస్థితిలో రైతులు లేరు. రైతులకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకు రాజకీయాలతో కూడా పని లేదు. వాళ్ళకి కావాల్సిన యూరియా తప్ప రాజకీయాలతో పని లేదు. ఉందో లేదో మీరు ఏ షాప్ కాడికి వెళ్ళినా, ఏ గ్రోమో దగ్గరికి, ఏ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కనిపించే లైన్లే మీకు తెలుస్తాయి. దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అధిక మోతాదులో పడితే క్యాన్సర్ జబ్బు వస్తుంది, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఒక్కరోజు కాదు కదండి, ఒకే రోజు వాడలేదు కదా. అది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. తగ్గించుకుంటూ వస్తారేమో చెప్తే మెల్లగా తప్ప అటానికి పూర్తి కట్ చేసినంత మాత్రం రైతు నష్టపోతాడు వేసిన పంటకి. వైసీపీ మనుడి కోసం అనేది చేసేది అని అంటానికి మీరు సరిపోతారు. అది రైతుల దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆ మాట అనేది ఏదైనా ఉంటే రైతు దగ్గరికి వెళ్ళి వైసీపీ వాళ్ళు చేసేది వాళ్ళ మనుగడ కోసమే, వాళ్ళ పార్టీ ఉందని చూపించుకోవడం కోసం చేస్తున్నారనే ఉద్దేశాన్ని రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఆ మాటలు మాట్లాడి రైతు సమాధానం చెప్తాడు. యూరియా అనేది అది వేస్తే ఏపుగా పెరిగిపోయి విజృంభించి పంట బాగా వస్తున్న ఉద్దేశంతో ఇది ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉన్నదే కదా యూరియా. ఇప్పుడు వచ్చేసి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, అతను కూడా భూమి ఉండొచ్చు. అతను ఏమంటాడు, అది వేస్తే ఏదో జబ్బులు వస్తాయంట. అంటే కొత్తగా అంటే దీనికి ఉదాహరణ ఆట రాక నేల సరలేదు అన్నాడంట. అంటే మీరు ప్రజలకి మీరు చేసేదేవి లేక దాన్ని కేంద్రం నుంచి సమకూర్చి తెచ్చి ప్రజలకు ఇవ్వలేక, రైతులకు ఇవ్వలేక మీరు దాన్ని వేరే విధంగా దారి చూసి వైసీపీ అని చెప్పేసి అంటే మీరు ఒకదాన్ని 10 సార్లు అంటే అది మళ్ళీ నిజం అబద్ధం నిజం అయిపోతుందని దారుణ్ణి తప్ప మీరు రైతులకు చేసేదేవి లేదండి. మీరు అదేంటి వైసీపీ యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ జబ్బులు వస్తుంది, రైతు అర్థం చేసుకోవాలని చెప్పి అంటారు. నిజంగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందా? ఉదాహరణకి గుట్కా తింటే క్యాన్సర్ వచ్చింది అంటారు. గుట్కాను ఆపిందా గవర్నమెంట్? రైతుకు సంబంధించింది వాడితే ప్రజలకు ఇబ్బంది పడేదైతే కేంద్రం ఎంత సపోర్ట్ చేసి కేంద్రం యూరియా రిలీజ్ చేస్తే నువ్వు కేంద్రంతో మాట్లాడి యూరియాని తీసుకురాలేకపోతున్నావు కాబట్టి దానివల్ల వేరే జబ్బు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అది చెప్తున్నావు. అది మీరు దాన్ని తప్పిపుచ్చడం కోసం, టాపిక్ని డైవర్ట్ కోసం చేసే విధానమే తప్ప రైతుకి న్యాయం చేయలేక యూరియాని తీసుకొచ్చి రైతుకి ఇవ్వలేక చెప్పే మాటలే తప్ప మీరు చేసేది ఏమి లేదండి రైతుకి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రైతు గురించి ఏదన్నా ఒక పాజిటివ్ వర్డ్ ఎవరికి మాట్లాడా? ఒక్క విషయాన్ని ఎక్కడన్నా కానీ రైతు అంటే పూర్తి వ్యతిరేకం చేసేది. ఉదాహరణకు ఒకటే, రాజధాని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే 365 రోజులు నీళ్ళు వచ్చేసి నిత్యం పంటలు పండి భూమిని నాశనం చేసి పడేసి జనాన్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు బళ్ళు పెట్టుకొని. నువ్వు అంత దరిద్రుడివి, నువ్వు దరిద్రుడు కాబట్టి రైతుకి ఈ విధంగా నష్టం జరుగుతుంది అనేది ప్రజలు చెప్తున్నారు. మేము చెప్తాం కదా, వైసీపీ వాళ్ళు మేము చెప్తున్నాం కాదు, ప్రజలే చెప్తున్నారండి. సబ్స్టెంట్గా అనేది ఇవాళ గ్రామాల్లోకి వస్తే ఎలాంటి పరిస్థితులు యూరియా ఉందనేది అందరికీ అర్థమవుతుందండి. అంటే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పోరుబాట ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పుడే యూరియా గురించి పట్టించుకోవటం మొదలుపెట్టింది. కానీ అంతకుముందు యూరియా అనేది చాలా కాంప్లిమెంటరీగానే గ్రామాల్లో కనబడుతుంది. ఈ రోజున మీరు ఏ గ్రామాల్లోకైనా వెళ్ళండి, ఇవాళకి కూడా యూరియా స్టాకు చాలా వరకు లేదు. పిఎస్సిఎస్లో ఇచ్చామని చెబుతున్నారు కానీ అది అరకొరగా ఇచ్చి 4 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక పిఎస్సిఎస్ 4 గ్రామాలకు సంబంధించి ఉంటుంది. మరి అలాంటి దాంట్లో 250 కట్టలు 300 కట్టలు ఇచ్చి పంపిస్తే అదే యూరియా కొరత లేదు అంటే ఎట్లా కుదురుతుందండి? కంపల్సరీగా యూరియా కొరత అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇవాళకైనా మరి యూరియా కొరత లేకపోతే ఈ రోజు నేను మరి సోషల్ మీడియా ద్వారా చూసా,
17 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులో ఎంతో ఇవాళ కాకినాడ పోర్టుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జీవో చేసిందని. ఇవాళ తారీఖు ఎంత అంటే 9వ తారీఖు. మరి 8వ తారీఖు సాయంత్రానికి పోర్టుకు వచ్చింది. అది ఇంకా జారీ చేశారంట జీవో. మరి ఎప్పటికి వస్తుంది అంటే పోరుబాట ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఒక అంశం మీద ఈ రైతులు పడుతున్నటువంటి బ్లాక్ మార్కెట్ ఉన్నటువంటి ఏరియా మీద ఎప్పుడైతే స్టెప్ తీసుకుందో ఆ రోజు నుంచి కూడా స్టెప్ తీసుకుంటూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితికి వచ్చింది తప్ప అంతకుముందు ఎటువంటి చర్యలు తీసుకోలేదనేటటువంటి పరిస్థితే ఉంటుంది. మన స్వయాన చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మేము అంతకుముందు 35 లక్షల టన్నులో ఎంతో యూరియా పెట్టాము, ఇప్పుడు 4 లక్షల టన్నులు ఎంతో తక్కువ పెట్టించాము, ఈ సంవత్సరం వరి తక్కువ అవుతుందన్న ఆలోచనతో మేము చేశాం. కానీ అందరూ వరికే వెళ్తున్నారు కాబట్టి యూరియా అవసరం అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ అక్కడన్నా స్టాక్ లేకపోయినా మేము తెప్పించి ఏర్పాటు చేస్తున్నామని మాట చెప్తున్నారు తప్ప యూరియా ఆ రోజు నుంచి అంటే ఎప్పుడైతే ఈ అంశం ఒకప్పుడు 6వ తారీఖున పోరుబాటు అనేది వైఎస్ఆర్సీపీ పిలిపించింది. అయితే ఏదో కొన్ని కారణాల వల్ల 3 రోజులు లేట్ అయింది పోరుబాట. ఆ టైంలోనే మొన్న ఈ మధ్యన 2వ తారీఖున 3వ తారీఖున మరి ఈ అంశం మీద ఒక ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టి మీరు ఎలాంటి ఆందోళన చేయొద్దు, వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పని పాట లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల్ని ఏదో ఒక అంశం ఆలోచించుకోకుండా మేము అన్నీ సరఫరా చేస్తున్నాము, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి చేసే ప్రయత్నంగానే ఉంది తప్ప నిజంగా రైతులకి యూరియా వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు కూడా లేదు. అంటే యూరియా అధిక మొత్తంలో వాడితే కనుక క్యాన్సర్ జబ్బులు వస్తుందని చెప్పి చంద్రబాబు గారు నిజంగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంటారు? మరి ఆయన 1995 నుంచి కూడా మరి యూరియా అనేది ఆయన ఎప్పుడైతే 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు కూడా ఆయన మంత్రివర్గంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని ఆలోచన వాళ్ళ ప్రజలకు మీకు రేగితిచ్చారంటే మరి ఇంత సీనియర్ నాయకులు 75 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్న పెద్ద ఆయన ఒక సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకవేళ క్యాన్సరు లేకపోతే ఒక షుగరు వస్తుందనుకున్నప్పుడు మీరే మరి వాళ్ళ ఎన్డీఏలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మీ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ దేశంలో లేదు. మరి అలాంటప్పుడు అక్కడే పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో యూరియాని తగ్గించండి నరేంద్ర మోడీ గారితోనూ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రితోనో మరి ఎప్పుడైనా మీరు కనీసం పార్లమెంట్లో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ ఎక్కడన్నా ఏదన్నా అసెంబ్లీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల ద్వారా కానీ ఎప్పుడన్నా మాట్లాడిచ్చారా? ఇవాళ యూరియా ఎప్పుడైతే మీకు తగ్గుతోంది, ఇవాళ ఉన్న పరిస్థితుల వల్ల యూరియా తగ్గుతోంది అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీకు ఇలాంటి ఆలోచనలు రేగించి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఆ వరి అనేది వేయనీయకుండా చేసి ఏదో ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ వస్తుంది లేకపోతే ఇంకో రకమైనటువంటి బీపీ వస్తుంది షుగర్ వస్తుందని చెప్పేటప్పుడు కనీసం రైతులకి ఒక మీటింగ్లు పెట్టి ఇదిగో ఈ రకమైన పొజిషన్స్ ఉన్నాయి మీరు యూరియా తగ్గించుకోండి అని చెప్పి అవగాహన సదస్సులు పెట్టించండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా మీరు అవేర్నెస్ చేయించండి రైతులకి. అప్పుడు కొద్ది తగ్గి నిజమేనేమోనని ఆలోచన వచ్చి అప్పుడు చెప్తారు. కానీ ఆల్రెడీ పంట వేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పంట అయినటువంటి వరి అన్ని జిల్లాల్లో వేసేసిన తర్వాత ఇవాళ యూరియా కోసం అడుగుతుంటే మీరు క్యాన్సర్ వస్తుంది లేకపోతే బీపీ వస్తుంది లేకపోతే షుగర్ వస్తుంది అంటే అది ప్రజల్ని మాయ మాటలు చెప్పి ఏదో కొద్దో గొప్ప నేను చెప్పిందే కరెక్టు, నేను అంత మేధావి లేడు అందుకని నా మాట వినండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఇది అనాదిగా వచ్చేటటువంటి పరిస్థితులే మన దేశంలో రైతులు ఇవాళ మన రాష్ట్రం ఒకటే కాదు కదా, అన్ని రాష్ట్రాల్లోనూ వరి అనేది ప్రధాన పంటగా ఉంది. మరి ఇవాళ ఎక్కడా లేని ముఖ్యమంత్రులు ఏమనేటువంటి ప్రకటనలు మీరు ఇస్తున్నారు అంటే ఎవరిని మభ్యపెట్టాలని లేకపోతే ఎందుకు మీరు ఈ రకమైనటువంటి వైఎస్ఆర్సీపీ పోరుబాటం చెప్పినప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు గుర్తొస్తున్నాయి అనేది మా మాటగా మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. యూరియా కొరత గురించి మరి మమ్మల్ని అడిగే కంటే వాళ్ళు మీకు పిఎస్సిఎస్ల దగ్గరికి వెళ్తే ఒక లారీ వస్తే ఎంతమంది రైతులు బారులు తీరున్నారో తెలుస్తుంది. మరి యూరియా కొరత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చూస్తే నేను ఇప్పుడే చూసాను నేను ఇది సోషల్ మీడియాలో క్యాన్సర్ వస్తుంది ఎక్కువ వాడకూడదు అని చెప్తున్నాడు. మరి క్యాన్సర్ అంటే ఇవాళ యూరియా తయారు చేయడం మొదలుపెట్టి ఇవాళ కాదు, రైతులు వాడటం ఇవాళ నుంచి కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుంచో ఇంకొకరు ముఖ్యమంత్రి దగ్గర నుంచో వాడేది కాదు. ఇది రైతులు అనాదిగా ఆ వేసిన పంటలో సక్రమంగా పండాలంటే అభివృద్ధి చెందాలంటే ఆ యూరియా నైట్రోజన్ కావాలి కనుక యూరియాను వాడుతున్నారు.
యూరియాను వాడుతుంటే ఇవాళ క్యాన్సర్ వస్తుంది, యూరియా ఇవ్వగానే అంటారు. ధైర్యం దమ్ము ఉంటే యూరియాను మేనేజ్ చేయమనండి. క్యాన్సర్ వస్తే యూరియాను పూర్తిగా అమ్మాలండి. అప్పుడు రైతులకి ఇంత వీళ్ళ తడాకైనా ఆయన చూపిస్తారు. అది అనకుండా యూరియాకి చేయకుండా, సప్లై చేయకుండా రైతులు లైన్లో నుంచునే పరిస్థితి గతంలో ఎప్పుడు ఆయన గవర్నమెంట్లో జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా చంద్రబాబు గారు ఉండగానే జరుగుతుంది. ఇది అలా ప్రభుత్వం దగ్గర కొన్ని లెక్కలు ఉంటాయి. ఎందుకంటే గత సంవత్సరంలో యూరియా ఎంత వాడారు, ఇప్పుడు ఎంత అవసరం అనేది డిపార్ట్మెంట్ పరంగా పూర్తిగా లెక్క ఉంటుంది. అది తీసుకుని సప్లై చేయకుండా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా తగ్గించండి. వైసీపీ డ్రామా రైతులందరూ వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుతున్నారు. అయ్యా మాకు చెప్పండి, మీరు బయటకు వస్తేనే మాకు యూరియా కట్టలు వస్తాయని చెప్పి రైతులందరూ ఏడుకుంటుంటే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతాపప్పారావు గారి నాయకత్వంలో మేమందరం కూడా రైతు పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ రైతు పోరుబాటు చేయడానికి ర్యాలీగా వెళ్ళి ఇద్దామంటే పైన ప్రతాపప్పారావు గారి గేటు దగ్గర సుమారుగా 40-50 మంది పోలీసులను కాపలా పెట్టారు. మరి ఇది నిరంకుశ పాలన కాబట్టి ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలని కోరుకుంటున్నాం. యూరియా కొరత లేకపోతే జనమంతా రోడ్ల మీదకి వచ్చేసి మరి లైన్లో దాదాపు 1 కిలోమీటర్ లైన్లో ఉండి తెల్లారుదామని వచ్చి రేత్రి తెల్లారులు కూడా పడిగాపులు గడి మరి ఒక్క యూరియా కట్ట కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది జనమంతా చూస్తున్నారు. ఆళ్ళ పేపర్లోనే వస్తున్నాయండి. ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లోనే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఆళ్ళ పేపర్లోనే ఫోటోలు వేస్తున్నారు. ఎంతమంది రైతులు రోడ్డెక్కి మరి యూరియా కట్టల కోసం పడిగాపులు పడుతున్నారు అనేది. మరి ఇవాళ యూరియా కట్టలన్నీ కూడా రైతులకి అందుబాటులోకి తేవాలి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరమైన యూరియాని తెప్పించి రైతులందరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి మేము శాంతియుతంగా మరి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులను సప్లై చేయండి అని అడుగుడానికి వెళ్ళడానికి కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనే బెటర్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులకి ఏదో అవసరమో అది మేము చేయమని అడుగుతున్నాం తప్ప మేము ఎక్కడ కూడా మరి దుమ్మిలు చేయట్లేదు, ధర్నాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు కదా. మరి అటువంటప్పుడు మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎందుకు భయపడుతున్నాడో మరి అర్థం కావట్లేదు. ఇవి ధర్నాలోనూ బంధువులు రాస్తారాకులు ఏం చేయట్లేదు కదా సార్. మాకు ఇదిగో రైతులకి ఇది మాకు యూరియా కావాలి, మీరు సప్లై చేయండి అని చెప్పేసి మేము గవర్నమెంట్కి మేము వినతిపత్రం ఇస్తున్నాం. ఇదిగో మీరు చేయండి అని అడుగుతున్నాం. మాకు ఇది అవసరం, అది మా హక్కు, ఇది మాకు అవసరం, మీరు చేయండి అని అడుగుతున్నాం తప్ప మేమేం గవర్నమెంట్ మీద ఏమో ధర్నాలు చేయట్లేదు, దుమ్మిలు చేయట్లేదు కదా. ఇప్పుడు ఏ గోడౌన్లో ఉందో చూపించమనండి. రైతులు వాళ్ళ సొసైటీల దగ్గర ఎంతమంది పడిగాకులు కడుతున్నారో మీరు రండి, మేము చూపిస్తాం. మీరు వస్తే ఏ సొసైటీ దగ్గర దాదాపు ఒక్కొక్క 4-5 ఊళ్ళకు కలిపి ఒక సొసైటీ ఉంటే ఆ సొసైటీలో దాదాపు 500-600 కట్టలు అవసరమైతే 200 కట్టలు 250 కట్టలు దిగుతున్నాయి. అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క కట్ట కూడా వచ్చే పరిస్థితి లేదు, అరకట్ట వచ్చే పరిస్థితి ఉంది. మేము అడుగుతాం ఈ సీజన్లో ఇప్పుడే రైతులకి వరికి యూరియా అవసరం, ఇప్పుడు అవసరం కాబట్టి దాన్ని సప్లై చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు రైతులందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఇది మీరు చేయండి అని మేము అడుగుతున్నాం అంతే తప్ప మేమేం దుమ్మిలు చేయట్లేదు. రైతులకు కావాల్సింది మీరు సప్లై చేయమని అడుగుతున్నాం.